సార్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ మీద యుద్ధం మళ్ళీ ప్రారంభించారు జనసేన. అంటే గత ఎలక్షన్ నుంచి కూడా ఒంటికాల మీద వేస్తున్నారు. ఇప్పుడు జెండా మీద పడ్డారు. కారణం ఏంటి? పడలేదండి, వాస్తవాన్ని చెప్తున్నాం. అంటే మేము ఒకటే చెప్తున్నాం, భారతదేశం లాంటి లౌకిక దేశం ఇది. ఇక్కడ మతం లేదు, కులం లేదు, అన్ని మతాలు స్వేచ్ఛగా బ్రతకచ్చు. మన ఆర్టికల్స్, మన కాన్స్టిట్యూషన్ అయ్యే చెప్తున్నాయి. అందుకని ఈ భారతదేశంలో మీరు జీసస్ క్రీస్తుకి సిలువేసినటువంటి యూదుల నమూనాతో ఉన్నటువంటి జెండాని ఇక్కడ జనసేన పార్టీ సభ్యులతో మోయించడం, భవిష్యత్తులో ఈ నిజాన్ని ప్రజలు తెలుసుకుంటే భారతదేశంలో మతపరమైనటువంటి విధ్వంసాలు వస్తే దానికి పవన్ కళ్యాణ్ గారు బాధ్యత వహిస్తారా? వహించలేరు కదా. ఇక్కడ క్రిస్టియన్స్, ఇండియాలో క్రిస్టియన్స్ మెజారిటీ, హిందువుల తర్వాత అలాగే ముస్లిమ్స్ ఉన్నారు, అలాగే పార్సీస్ ఉన్నారు, ఇతరత్ర సిక్కులు ఉన్నారు. ఇలా కొన్ని తెగలు ఉన్నాయి. ఈ తెగలన్నీ కూడా ఇక్కడ చాలా అన్యోన్యంగా ఐక్యతగా ఉండేటటువంటి ఇది భారతదేశంలో మీరు చిచ్చు పెట్టడానిక. అయినా ఏ రాజకీయ పార్టీ అయినా భారతదేశంలో భారతీయ మూలాలు కనబడాలి, భారతీయ సిద్ధాంతాలు కనబడాలి. మన చరిత్ర కన్నా గొప్ప చరిత్ర ప్రపంచంలో ఎక్కడ ఉందండి? భారతదేశంలో మన చరిత్రని పుస్తకాల్లో చెబితే, మన బిడ్డలకు చెబితే రోమాలు నెక్కబొడిస్తాయి. మన దురదృష్టం విదేశీ చరిత్రని మన బిడ్డలతో చదివిస్తారు. అంటే ఇప్పుడు మీరు చెప్పినట్టు అభ్యంతరాలు ఉంటే ఎలక్షన్ కమిషనే ఆమోదించేది కాదు కదా. అది జనంలోకి వెళ్ళిపోయి అప్పుడే 12 ఏళ్ళు అయిపోయింది. అంటే మీరు ఇప్పుడు లేవనెత్తడానికి రీజన్ ఏంటి? అంటే ప్రస్తుతం ఇప్పుడు కాదండి, మేము ప్రస్తుతం ఎలక్షన్ కమిషన్ కరెక్ట్గా లేదండి. ప్రస్తుత ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వం కావచ్చు, ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు పార్టీ కావచ్చు, కూటమిలో ఉన్నారు. ఎలక్షన్ కమిషన్ పొల్యూట్ అయిపోయింది. దాని మీద మేము చాలా కేసులు